హాయ్ ఫ్రెండ్స్, మా కోడి పిల్లలు చేసింది. చూద్దాం ఎన్ని పిల్లలు చేసిందో. ఓ కరవడానికి వస్తుంది. హలో 1 2 ఆగే ఒక్క నిమిషం అటండి. 1 2 3 4 5 6 7 పిల్లలు చేసింది. ఆగు పొడవకు. 3 గుడ్లు వేస్ట్ అయిపోయినాయి. చో 21 రోజు గుడ్ల పైన కోడిని పొదిగేస్తే ఇక పిల్లలు అయితే వచ్చినాయి. 4 నల్ల పిల్లలు, ఒకటి కొంచెం వైట్ అండ్ బ్లాక్, ఒకటి బ్రౌన్, ఇక ఇదొకటి. ఈ కోడిగుడ్లలో మరి పిల్ల ఉందో లేదా తాకిందానే, వేస్ట్ అయిపోయింది గుడ్డు. ఇట్లా ఊపి చూస్తామన్నట్టు, సౌండ్ వస్తేనేమో వాటర్ సౌండ్ వస్తేనేమో పిల్ల లేదని. ఇది ఒకటి వేస్ట్ అయింది. ఈ రెండిట్లలో పిల్లలు ఉన్నట్టున్నాయి. ఒక 2 డేస్ తల్లి కింద వేస్తే అదే సెట్ అయిపోతుంది. ఇక తల్లి చూడు, ఇక నన్ను ఉడదామని ఎట్లా చూస్తుందో. ఇక తీసుకో, ఇక నీ పిల్లల్ని నువ్వు ఉంచుకో. మెల్ల. వాటర్దే కోడి పిల్లలు కొద్దాం. వీటికి ఫస్ట్ డైరెక్ట్ బియ్యం పోస్తే హెల్త్ బాగుండేదట కోడి పిల్లలే. మనం ఏం చేయాలంటే జొన్ననన్నా మక్కనన్నా గడక ఇసురుకొచ్చి పోయాలి. చిన్నపిల్లలకు తినరాదు కదా పెద్ద బియ్య గింజలు, అందుకని వాటి కోసం గడక పట్టుకొని వస్తా. ఇక వీటికి ఒక 1 మంత్ దాకా గడక వేస్తే మంచిగా హెల్తీగా ఉంటాయి అన్నట్టు. ఈ గుడ్లు కూడా దాని కింద వేస్తానా ఏమో, అన్న రెండిట్లలో ఒకటైనా పిల్లలు చేస్తుంది. నీళ్ళు చూడు, కింద పడ్డ నీళ్ళు ఎట్లా తాగుతున్నాయి చూడరా. తాగు కోడి పిల్లలు. ఒక 15 డేస్ దాకా ఇట్లా గంప కిందనే గమ్మి ఉంచితే పిల్లలకి నడవడం వస్తుంది కానీ కొంచెం గట్టిగా కాళ్ళు గట్టిగా కావన్నట్టు. స్పీడ్గా తల్లికి బరబరు ఉరకలేవు. అందుకే ఒక 15 డేస్ గంప కింద గమ్మి తర్వాత ఇవి వదిలిపెడతా. ఇక అవే నెగులుకొస్తాయి. ఇక